హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జహదాస్ కిచెన్. నేను ఇప్పుడు చేస్తున్నాను వేడిగా చికెన్ దమ్ బిర్యానీ. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ఒక మందమైన గిన్నె తీసుకొని మనం ఇందులో 1 kg చికెన్ బాగా వాష్ చేసేసుకొని 1 kg చికెన్ తీసుకుందాం. ఇందులో 1 tablespoon సాల్ట్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇందులోకి చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, షాజీరా, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఒక 2 tablespoon, అలాగే 1 కప్ పెరుగు. పెరుగు వేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కదా, కారం కొంచెం మీరు తినే బట్టి వేసుకోండి. అలాగే పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 tablespoons, అన్నీ వేసేయాలండి ఒకేసారి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం, పచ్చివి. అలాగే ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మనం ఆనియన్స్ బ్రౌన్ చేసాం కదా, అదే ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక కప్ అంతా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మేము బాగా మిక్స్ చేసుకొని ఒక 1 hour పాటు దీన్ని రెస్ట్ ఇవ్వాలి. చూడండి, ముక్కలకి బాగా మసాలాలన్నీ తగిలేంత వరకు మనం బాగా ముక్కల్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని 1 hour రెస్ట్లో ఉంచాలండి. 1 hour తర్వాత మనకు ముక్కలు అనేది బాగా మసాలాలన్నీ పట్టి టేస్ట్గా ఉంటుంది దమ్ బిర్యానీ కాబట్టి. 1 hour తర్వాత చూద్దాం. చూడండి, 1 hour తర్వాత చికెన్ బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. చూడండి, ఆయిల్ ఎంత బాగా సపరేట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఎసరు పెట్టుకొని 1 kg చికెన్ కాబట్టి ఒక 1/2 kg బాస్మతి, 1/2 kg నార్మల్ రైస్ వేసుకున్నానండి నేను. అది ఒక 1/2 hour నానబెట్టాలి మనం బియ్యము. చూడండి, చికెన్ 1 hour అయిన తర్వాత మనము ఎసరు పెట్టుకొని ఇందులో బిర్యానీ ఆకు అలాగే పుదీనా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఎసరు అనేది బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి, ఎసరు వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోకి నానబెట్టిన బియ్యం వేసేసుకుందాము. చూడండి, రైస్ వేసేసుకొని మనకు 1 kgకి సరిపోయేంత రాళ్ళు ఉప్పండి. మనకు రైస్ అనేది జస్ట్ ఒక 50% ఉడికితే చాలు. ఎందుకంటే మనం చికెన్ ఏం కుక్ చేయం కదా, ఓన్లీ నానబెడతాం అంతే చికెన్ని మసాలాల్లో అంతా. అందుకే మనకు రైస్ అనేది ఒక 50% ఉడికితేనే మనము చికెన్లోకి రైస్ వేసేసుకుందాము. చూడండి, ఇలా రైస్ ఒక 50% చాలు. ఇలా కుక్ అయితే ఒక స్టైనర్ తీసుకొని మనం ఇలా చూడండి, మనం ముందుగా చికెన్ నానబెట్టాం కదా, దాంట్లోకి ఇలా వేసేసుకోవాలి. అంతా రైస్ అంతా ఇలా తీసేసుకొని వేసేసుకుందాం. మనం చికెన్లో రైస్ ఇలా అంతా వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, మీకు నచ్చిన ఫుడ్ కలర్, కొద్దిగా ఆయిల్ ఒక 2 tablespoon అంతా ఆయిల్ వేసేసుకోండి. మనం ఒక 15 minutes ఫుల్లో, అలాగే ఒక 15 minutes సిమ్లో పెట్టుకుంటే మనకు వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. చూడండి, మనం బిర్యానీకి మూత పెట్టేసి దీనిపైన ఏదైనా ఒకటి కొంచెం బరువుగా పెట్టేయాలి. ఎందుకంటే దమ్ అనేది ఎక్కువసేపు చేసుకోవాలి దమ్ బిర్యానీ కాబట్టి. చూడండి, 1/2 hour అయింది. సిమ్లో పెట్టినాను 5 minutes, 15 minutes హైలో, 15 minutes స్లోలో. చూడండి, బిర్యానీ అనేది నాకు బాగా దమ్ అయిపోయింది. మనకు చికెన్ కింద ఉంది కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.